పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర పార్టీల నేతలను రమ్మని పిలవడం లేదని, వాళ్లే స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు. మేం గేట్లు ఎత్తలేదని, ఎత్తితే వరద ఆగదని పొంగులేటి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి 1-2 ఎంపీ సీట్లు గెలిస్తే గొప్పే అన్నారు. బీఆర్ఎస్ లీడర్ల మీద కక్షపూరితంగా కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిందే చేస్తున్నామని, 5 ఎకరాల వరకే రైతు బంధు ఇస్తున్నామని తేల్చి చెప్పారు. తాను బీజేపీతో టచ్ లో ఉన్నానని, కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనకాడబోమన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ వైశాలి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం నడవడాన్ని ఆయన ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్లడం లేదు, అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ వ్యాఖ్యలని ఖండించినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రభుత్వం మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల మీద కూడా ఆయన స్పందించారు. రైతు బంధుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 5 ఎకరాల లోపు అందరికీ కూడా రైతు బంధు వేస్తాము. మిగతా ఏదైతే 5 ఎకరాలకు పైన ఉంటుందో దాని మీద ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపటి వరకు 5 ఎకరాల లోపు రైతులందరికీ కూడా నగదు బదిలీ అవుతుందని ఆయన చెప్పారు. ఇక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి డబుల్ జిటి అంటే దాదాపు 10కి పైన కూడా తాము స్థానాలు గెలుచుకుంటామనేది ఆయన చెప్పాడు. మొత్తానికి ఆ 14 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతుందని గతంలో సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పుడు పొంగులేటి అంటే మంత్రులంతా కూడా ఒక స్టాండ్ తో పనిచేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంత తోడ్పాటు అందిస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకు కూడా సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఏదైతే పెండింగ్ స్థానాలు ఉన్నాయో ఖమ్మంతో పాటు మరికొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. ఇప్పటికే 2-3 పేర్లు ఆయా పార్లమెంటు పరిధిలో వచ్చినటువంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఆర్థిక బలంతో పాటు కుల సమీకరణాలు, ఇతర రాజకీయ అంశాలను బేరేజ్ వేసుకొని కూడా ఈ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తానికి అందరినీ కూడా కలుపుకొని పార్టీలు అన్ని వర్గాల ప్రజలను, ఇతర కులాలను అందరినీ కూడా కలుపుకొని పోయి దాదాపుగా 13 నుంచి 14 స్థానాలు తెలంగాణలో గెలుచుకుంటామని రేవంత్ తో పాటు మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ దిశగానే ఆ పార్టీ మంత్రులు కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం. ఇక పొంగులేటి మాట్లాడిన అంశాల్లో కూడా తెలంగాణలో బీజేపీకి సంబంధించి పెద్దగా రాజకీయంగా ఇంకా ఎదగడానికి బీజేపీకి అవకాశం లేదు. తాము ప్రధానంగా కాంగ్రెసే పోటీలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయనటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోగానే ఇవన్నీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించడం తగదంటూ కూడా పొంగులేటి వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలనే ఏకైక లక్ష్యంగా చేసుకొని తాము పనిచేస్తున్నాము. తాము చేసినటువంటి 100 రోజుల పాలన పట్ల కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక అంశాలను కూడా తాము అమలు చేస్తున్నాము. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను కూడా నెరవేర్చి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం అనేది ఆ మంత్రులు చెబుతున్నటువంటి మాట. అయితే మనం ప్రధానంగా చర్చించుకుంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ కు కొంత పట్టున్నది. గతంలో అంటే ఈసారి మొత్తం 14 స్థానాలు, దాదాపు 14 స్థానాలు గెలుచుకుంటామనేది పొంగులేటి చెప్తున్నారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒక శపథం చేశారు. రాష్ట్రంలో ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనియను,
ఈ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనేనని ఆయన శపథం చేశారు. ఆ శపథాన్నే ఆ ఎన్నికల్లో భాగంగా ఆయన గెలిచి చూపించారు. అట్లాగే రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారం రాదంటూ కూడా ఆయన జోస్యం చెప్పినప్పటికీ అది నిజమైంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆ పట్టు సాధించేందుకు మంచి స్కోప్ ఉంది. 100 రోజుల పరిపాలన పట్ల ప్రజలు కూడా కొంత సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాము మళ్ళీ తెలంగాణలో పాగా వేయబోతున్నాము పార్లమెంట్ ఎన్నికల్లో అనేది మరొకసారి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పొంగులేటి వ్యాఖ్యల పట్ల అటు బీఆర్ఎస్ కూడా స్పందిస్తుంది. తాము ఇప్పటి వరకు 100 రోజుల పాలనలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి, అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఏదో అరకొరగా 2-3 హామీలను అమలు చేసి ఎన్నికలకు వెళ్తే అనేది బీఆర్ఎస్ కూడా మరోవైపు ప్రశ్నిస్తుంది. ప్రజలు ఓటుతోటే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలనేది కూడా బీఆర్ఎస్ నుంచి నేతల నుంచి వస్తున్నటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.